స్వాధీనం చేసుకుండు, గోల్కొండను స్వాధీనం చేసుకుండు 1709లో. ఇది ఒక అంశం. ఆ తర్వాత ఇక్కడ 1710లో ఇతడు మరణించిండు. దీనికంటే ముందు ఇక్కడ కొలనుపాక ఫౌజ్దారు రుస్తుం దిలావర్ ఖాన్ ఇతను ఏం చేసిందంటే సర్దార్ సర్వాయి పాపన్నను అణచడానికి ఎవరిని పంపించిందంటే కాసిం ఖాన్ అంటే ఆయన్ను పాపన్న చంపడానికి పంపిస్తే పాపన్న చేతిలో మరణించింది ఎవరంటే కాసిం ఖాన్. ఆ తర్వాత ఇక్కడ మొఘల్ సుబేదార్ హైదరాబాద్లో మొఘల్ సుబేదార్గా పనిచేస్తున్న దావుద్ ఖాన్ ఫన్నీ. ఈ దావుద్ ఖాన్ ఫన్నీ సమర్థవంతుడు. ఇతడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను అణచివేయడానికి ఎవరిని పంపించిందంటే దిలావర్ ఖాన్ అండ్ యూసుఫ్ ఖాన్ వీళ్ళిద్దరిని పంపిస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చనిపోయిండు. వీళ్ళిద్దరి చేతిలో చనిపోయిన వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన బిరుదులు అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చిందంటేనేమో సర్దార్ అని, చరిత్రకారులు ఇచ్చిన బిరుదు అంటేనేమో రాబిన్ హుడ్ అని గుర్తుంచుకోవాలి. రాబిన్ హుడ్ సర్దార్, తెలంగాణ రాబిన్ హుడ్ సర్దార్ జమలాపురం కేశవరావు, ఆయనకు కూడా సర్దార్ అనే బిరుదు ఉంటుంది. ఇక్కడ పాపన్న గౌడ్ కూడా సర్దార్ అనేది ఉంటుంది. ఇది ఒక అంశం. యూసుఫ్ ఖాన్ చేతిలో 1710లో మరణించిండు. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయన యొక్క వీరోచిత పోరాటాలను ప్రజలు జానపద రూపాల్లో, కథల రూపాల్లో, నెక్స్ట్ పాటల రూపాల్లో ఇప్పటికీ తెలంగాణ ప్రజల మనసులలో మెదులుతున్న వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అణచివేయబడ్డ వర్గాల నుంచి విప్లవాన్ని ప్రారంభించి పోరాటాన్ని ఉధృతం చేసిన వ్యక్తి. మొఘల్ పాలనకు వ్యతిరేకంగా, ముస్లిం పాలనకు వ్యతిరేకంగా 6 రోజుల తిరుగుబాటును సాధారణ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మొఘలను ఎదిరించిన గొప్ప వ్యక్తి అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి ఈయన ఏర్పాటు చేసిన కోటలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క కోటలు సర్వాయిపేట, కిలాషాపూర్, తాటికొండ, నెక్స్ట్ వేములకొండ. ఈ ప్రాంతాల్లో తన సైన్యంతో బలమైన